గ్రామీణ నేపథ్యంలో హర్రర్ మరియు కామెడీతో కూడిన ఒక చిత్రం 'కుంభ' అనే చిత్రం త్వరలో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. మనం ప్రస్తుతం వీరందరూ కూడా ఈ 'కుంభ' సినిమాలో నటిస్తున్నవారు. ప్రస్తుతం ఏదైతే కర్ణాటక రాష్ట్రం నుంచి తొలిసారిగా హీరోగా నటించేందుకు వచ్చిన వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. 'కుంభ' ఈ చిత్రం పేరు కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకు పెట్టారు ఈ పేరు? ఈ గ్రామీణ నేపథ్యంలో చేయడానికి గల కారణం ఏంటి? మీరు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి చేయడానికి గల కారణం ఏంటి? సార్ ఎందుకంటే నాకు ఆంధ్ర అనేది తెలుగు వాళ్ళు నాకు అన్నం పెట్టారు, భోజనం పెట్టారు. అందుకు నన్ను చాలామంది నేను ఒక సినిమా గురించి నేను సినిమా తీయాలని చెప్పి ఒక అసిస్టెంట్గా అక్కడక్కడ వెళ్ళి చాలా నేర్చుకున్నాను. కానీ నన్ను కొంతమంది నేను అసిస్టెంట్గా చేసినప్పుడు డైరెక్షన్ చేయాలా, నేను అలాగిలా అన్నప్పుడు ఎవరికైనా కొంతమంది చెప్తే వాళ్ళే నీ వల్ల ఏమవుతుందో, నీ వల్ల ఏమవుదు, నువ్వు ఒక డైరెక్టరా, నువ్వు ఒక హీరోనా, నీ ముఖానికి అలాగిలాగన్నారు. అదే ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని చాలా హార్డ్ వర్క్ చేసుకొని నన్ను ఎవరు గించిపంచారో వాళ్ళ ముందర నేను ఏంటని చూపించాలని ఆల్రెడీ 2 తీశాను. అది ఇంకా బయటకు వచ్చింది. ఇది 3వది. ఇది ఖచ్చితంగా చాలా కష్టపడి తీస్తాను. చూస్తూ ఉండండి. నన్ను ఎవరెవరు ఏమేమి అన్నారో వాళ్ళకి ఏంటని నేను చూపిస్తానన్నా. అంటే ఎవరెవరు దీంట్లో నటించబోతున్నారు? పెద్ద నటులు ఎవరైనా దీంట్లో ఉన్నారా? హీరోయిన్ ఎవరు? అన్న హీరోయిన్ వచ్చి బృంద, కర్ణాటక అమ్మాయి. దీంట్లో పెద్దోళ్ళు వచ్చేసి మైన్ వచ్చేసి దీంట్లో చమక్ చంద్ర ఉంటాడు, భద్రం ఉంటాడు, మళ్ళీ బాహుబలి ప్రభాకర్ ఉంటాడు. తిరిగి మన శ్రీనివాస్ గారు అని రాలేదు, శ్రీనివాస్ గారు అని ఉన్నాడు, మెయిన్ క్యారెక్టర్ అతడు. తిరిగి ఇందులో సత్యదేవ్కి పోయాం. సత్యదేవ్ దగ్గరికి వెళ్తే సత్యదేవు డేట్ ఇవ్వలేదు మాకు. మెయిన్ అతను పెడదాం అనుకోండి. సత్యదేవ్ డేట్ ఇచ్చినారంటే మేము పోస్టర్ రిలీజ్ చేసుకునేస్తాము, డేట్ ఇస్తాండి సార్. అంతే. సినిమా నేపథ్యం ఏంటి సార్? సినిమా నేపథ్యం ఏమంటే ఈ ఘటన ఏమంటే చాలామంది ప్రపంచంలో చాలా మోసపోతున్నారు. ఎవరినో ఒకరు నమ్మితే మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు? మోసపోయి వాళ్ళే చంపేస్తున్నారు. ఎందుకు మోసపోయి వాళ్ళతో ఇచ్చేస్తున్నారు? ఏంటి ఎలాగనేసి దీని గురించి పబ్లిక్కి చూపిస్తాము. ఎందుకు మోసపోకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలో దాన్ని బట్టి ఇది ఉంది సార్. గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ తీయబోతున్నారు షూటింగ్? సార్ గోదావరి జిల్లాలో వచ్చి తణుకు, ఆచంట, మళ్ళీ అమలాపురము, రాజోళ్ళు, ఇక్కడ కొన్ని లొకేషన్ చూస్తాను సార్. మెయిన్ తిరిగా వేల్పూరు, ఒక డాబాతవాడ, అక్కడెక్కడ చాలా మంది చేస్తున్నాను సార్. ఎక్కడంటే అక్కడ చూస్తున్నాను. ఎక్కడ మాకు సెట్ అయితే అక్కడే 80% అంతా ఇక్కడే తీస్తాం సార్. 80% ఇక్కడే, 20% నుంచి హైదరాబాద్. ఓకే. అంటే మీరు కర్ణాటక అంటున్నారు. అంటే మీ కర్ణాటకలో ఎప్పుడైనా సినిమాలు అవి తీసారా? అక్కడ మీకు ఏం స్కోప్ లేదనుకున్నారా? సార్ కర్ణాటకలో నేను పోయాను, అవకాశం అడిగాను. నన్ను అవమానించారు. ఈయన వల్ల ఏమవుతుంది, కర్ణాటకలో అవమానించారు. తిరిగి అక్కడి నుంచి వచ్చి ఇక్కడే వచ్చాను, ఇక్కడ ఒక ఛాన్స్ చేశాను, వర్క్ చేశాను, నీ వల్ల ఏమవుతున్నారు అన్నారు. ఎవరు ఏమన్నారో అదంతా మైండ్లో పెట్టుకొని ఓపిక్గా ఉండి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చి అందరినీ మంచి వాళ్ళకి అంత అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇతకు వచ్చాను సార్. చేయడానికి రోజుల్లో పూర్తి అవబోతుంది సినిమా. ప్రేక్షకులకు ముందు ఎప్పుడు రాబోతుంది సార్? ఇది వచ్చి పెద్ద సినిమాలే 4 years 3 years పడుతుంది. మేము కష్టపడి చేస్తున్నాం కదా, టైం పడవచ్చు సార్. ఈ టైం అని చెప్పలేము సార్. మేము అయితే ఈ సంవత్సరం తీయచ్చు, లేకుంటే రేపు సంవత్సరం కూడా ఓపెన్ చేయాలి సార్, బయటికి ఇవ్వచ్చు. నా పేరు వైటి మూర్తి. నేను సినిమా, టీవీ వర్ధమాన నటునండి. నేను ఈటీవీలో రంగుల రత్నంలో అంజీ అనే త్రోవర్డ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలకు 8 ఉన్నాయి. 8 సినిమాలు చేస్తున్నానండి. యాక్చువల్గా నా గురించి నేను చెప్పుకోవాలంటే, తాలి అమ్మ ఒకటో తరగతి సినిమాలో ఒరే సూర్రావా ఎక్కడ కడుక్కోవాలరా అని మా దువ్వండే ఆ క్యారెక్టర్ చేసిన నామాలమూర్తి గారు వాళ్ళ అబ్బాయిని నేను ఈ మధ్యనే సినిమాల్లోకి, టీవీ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పుడు విఆర్ ప్రొడక్షన్స్ జై సాయి వెంకట్ గారి డైరెక్షన్లో 'కుంభ' అనే మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నానండి. ఈ సినిమా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చి అందరిలో మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. అలాగే కొత్త డైరెక్టర్ గారు, నిర్మాత, హీరో గారు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయి వెంకటేష్ కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ నాకు ఎవరూ తెలియదు మేడం. నాకేం చేయలేదో పాలుపోవట్లేదు. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కొంచెం అందరినీ పరిచయం చేసి ఈ గుడిలో పర్మిషన్ తీసుకోవటం, పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవటం, ఇవన్నీ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను. లోకల్ కాదు, మెయిన్గా నా లాంగ్వేజ్ అర్థం కావట్లేదు మేడం ఎవరికీను. నేనేం మాట్లాడుతున్నా సరే ఎవరికి తెలియట్లేదు. కొంచెం మీరు అందరినీ నాకు పరిచయం చేసి నాకు సపోర్ట్ చేయండి. తీసుకోవడానికి పర్మిషన్ అది కూడా మీరు కొంచెం దగ్గరుండి చూడండి మేడం అంటే నేను ఆ సాయం చేశాను. ఆయనకి మామూలుగా మోరల్ సపోర్ట్ చేశాను అంతే. ఫిలిం తీసుకుని ఆయన బాగుండాలని, నెక్స్ట్ ఏంటంటే తొందరగా ఫిలిం కంప్లీట్ చేసుకుని రిలీజ్కి కూడా
తొందరగా చేయాలని నేను కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ కూడా నా ఆశీస్సులు, అందరికీ నా శుభాశీస్సులు. నమస్తే అండి, నా పేరు రాజు జోగా, తణుకండి మాది. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్ని అండి. మన సాయి వెంకట్ నా బెస్ట్ ఫ్రెండ్. ఒక వ్యక్తి ద్వారా నాకు పరిచయం చేసిన వ్యక్తి మా మూర్తి గారు. అక్కడి నుంచి నాకు ఫ్రెండ్ అయ్యాడు. దగ్గర ఒక 4 months నుంచి ఇక్కడే ఉంటున్నాడు తణుకులోనే. వాడికి ఎటువంటి మోడర్న్ సపోర్ట్ కావాలన్నా నేను దగ్గరుండి చూసుకొని చేయించి, ఈ ఆర్టిస్టుల విషయమైనా కాదు, ఎనీథింగ్ నా వల్ల అయ్యేది ప్రతిది కూడా ఆయన చేసి పెడుతున్నాను. నాకున్న అనుభవంతో నాకు చాలామంది పరిచయమైన వ్యక్తులు ఉంటే వాళ్ళందరిని కల్పించి వాళ్ళతో మాట్లాడి, ఒక లొకేషన్ విషయమైనా కాదు, ఎనీథింగ్ అంటే నేను ఒక దగ్గర ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఆర్టిస్ట్గా కూడా నేను చిరంజీవి గారితో వాళ్ళతో కొన్ని మూవీస్లో చేశాను. నేను ఆచార్య చిరంజీవి గారిది ఆచార్య మూవీలో ఉన్నాను, అలా కొన్ని మూవీస్లో ఉన్నాను. ఎన్టీఆర్ గారితో ఇలా కొంతమందితో చేశాను. అలాగే మా మూర్తి గారితో చేశాను. ఈయన పెట్టి కూడా నేను సినిమాలు తీశాను, షార్ట్ ఫిల్మ్స్ అవి తీశాను. ఎంటర్టైన్మెంట్, కామెడీ అని, హర్రర్ టైప్లో తీశాను. ఆ అనుభవం ఆయనకు యూజ్ అయ్యింది. నేను చేసి పెట్టాను అంతే. మోడర్న్గా సపోర్ట్గా ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేసి పెట్టాను. థ్యాంక్ యూ. ఈ సినిమా మాత్రం చాలా సక్సెస్ అవ్వాలని, ఈ ఆచంట గ్రామంలో ఈ రోజు తీసిన రోజున ఇంత ఆనందంగా మీతో ఎలా పంచుకుంటున్నామో, సినిమా త్వరగా పూర్తి అయిపోయి ఫస్ట్ డే ఈ ఊర్లోనే వచ్చి మేము సెలబ్రేట్ చేసుకునేలాగా ఈ ఊరందరూ సపోర్ట్ ఇవ్వాలని ఆ భగవంతుని, ఈ ఊరు జనాలను అందరినీ మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.